వేల ఏళ్ల క్రితం సముద్రం మధ్యలో ఒక మహానగరం ఉండేదట. సంపద, వైభవం, అద్భుతమైన నిర్మాణం, ఇలా అన్నింటికీ అది పెట్టింది పేరు. కాని ఒక్కరోజులో అంతా సముద్రంలో కలిసిపోయింది. పురాణాల్లో ఒక కథగా మిగిలిపోయింది. ఒకవేళ ఆ కథే నిజమైతే, ఆ నగరపు ఆనవాళ్లు మనకు దొరికితే, పదండి, ద్వారకా ఆ మునిగిపోయిన రాజ్యం రహస్యాన్ని ఛేదించడానికి సముద్రం లోతుల్లోకి వెళ్దాం. ఒక పురాణం నిజమని తెలిస్తే ఏమవుతుంది? చూడండి, మహాభారతం, భాగవతం లాంటి మన గ్రంథాల్లో వర్ణించిన ద్వారకా నగరం అది కేవలం కల్పన లేక సముద్రం లోపల దాగి ఉన్న చరిత్రనా? చాలా కాలం వరకు అందరూ ఇదొక కట్టుకథ అనే అనుకున్నారు. కాని కొన్ని దశాబ్దాల క్రితం అరేబియా సముద్రం అలల కింద ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసే ఆధారాలు దొరికాయి. ఒక్కసారి ఆ క్షణాన్ని ఊహించుకోండి. సంవత్సరం 1983. అరేబియా సముద్రం, గుజరాత్ తీరంలో మన ఆర్కియాలజిస్టుల బృందం ఒకటి సముద్రం లోపలికి డైవ్ చేయడానికి రెడీ అవుతోంది. పాపం, వాళ్ళకప్పుడు తెలీదు వాళ్లు చరిత్ర గతిని మార్చేసే ఒక దృశ్యాన్ని చూడబోతున్నారని. ఆ నీటి లోతుల్లో కేవలం ఇసుక, రాళ్లే కాదు, ఒక మహానాగరికత రహస్యాలే దాగున్నాయి. అలా వాళ్లు కిందకి వెళుతున్న కొద్దీ వాళ్లకు కనిపించినవి ఏవో రాళ్లగుట్టలు కావు. అవి సహజంగా ఏర్పడినవి అస్సలు కావు. స్పష్టంగా అవి మనుషులు కట్టినవే. పెద్ద పెద్ద రాతి నిర్మాణాలు, ఎత్తైన గోడల అవశేషాలు అన్నీ ఒక పద్ధతిలో ఉన్నాయి. వాళ్ల కళ్లముందే ఒక నగరం నీళ్ల కింద సమాధి అయిపోయింది. ఆలోచించండి, నీటి అడుగున ఒక సిటీ. ఆ దృశ్యం చూశాక వాళ్ల మనసులో ఒకే ఒక ప్రశ్న మెదిలింది: ఇదేనా శ్రీకృష్ణుడి ద్వారక? సరే, ఇప్పుడీ ఆధునిక ఆవిష్కరణను కాసేపు పక్కనపెట్టి అసలు పురాణాల్లో చెప్పిన ఆ బంగారు నగరం కథ ఏంటో చూద్దాం. అసలు ఈ అన్వేషణకు స్ఫూర్తినిచ్చిన ఆ గాథలోకి వెళ్దాం పదండి. ద్వారక అంటే ద్వారాల నగరం అని అర్థం. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన ప్రజల కోసం సముద్రుడిని ప్రార్థించి ఏకంగా 12 యోజనాల భూమినడిగాడట. అంటే సుమారుగా 154 చదరపు కిలోమీటర్లు. మీకొక ఐడియా రావాలంటే ఇది మన ముంబై నగరంలో దాదాపు పావు వంతన్మాట. ఆలోచించండి, ఆ కాలంలో సముద్రం నుంచి ఇంత పెద్ద భూభాగాన్ని వెనక్కి తీసుకోవడం అదొక ఊహకందని ఇంజనీరింగ్ మార్వెల్. ఆ తర్వాత సాక్షాత్తూ దేవశిల్పి విశ్వకర్మే ఆ భూమిపై స్వర్గాన్ని తలపించే నగరాన్ని నిర్మించాడట. 9 లక్షలు! భాగవత పురాణం ఏం చెప్తుందంటే, ద్వారకలో అక్షరాల 9 లక్షల రాజభవనాలుండేవట. అవి మామూలు భవనాలు కాదండోయ్. ప్రతీదీ బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో అలంకరించిన ఒక కళాఖండం. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఆ నాగరికత ఎంత ఉన్నత స్థాయిలో ఉండేదో చెప్పే ఒక నిదర్శనం. పురాణాల్లో ద్వారక గురించి చెప్పిన వర్ణనల్లో అన్నిటికంటే అద్భుతమైనది దాని సిటీ ప్లానింగ్. అది కేవలం ఒక నగరం కాదు, ఒక ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతం. రోడ్లన్నీ నేరుగా పోర్టుకి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారట. అంటే వాణిజ్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. ఇంకా ఆశ్చర్యమేంటంటే, ఆ కాలంలోనే ప్రతి ఇంటికి నీటి సరఫరా, డ్రైనేజ్ వ్యవస్థలు ఉండేవట. అంటే ఈరోజు మనం మోడర్న్ సిటీస్లో చూసే సౌకర్యాలు వేల ఏళ్ల క్రితమే అక్కడున్నాయి. అందుకే ఈ పక్కా ప్లానింగ్ వల్లే ద్వారక ఆ రోజుల్లోనే ఒక సెల్ఫ్ సఫిషియెంట్, అంటే పూర్తి స్వయం సమృద్ధి ఉన్న మహానగరంగా వెలిగింది. మళ్ళీ పురాణాల నుంచి ప్రశ్నలోకి వచ్చేద్దాం. సముద్ర గర్భంలో దొరికిన ఆధారాలు మన గ్రంథాలలోని వర్ణాలతో ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయో చూద్దామా? ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయి? సముద్రాన్ని వెనక్కి నెట్టేలా ఎత్తైన గోడలు కట్టారు అని. అంటే ఆ నగరాన్ని సముద్రపు అలల నుండి కాపాడటానికి చాలా బలమైన గోడలు నిర్మించారట. మరి నిజంగా అలాంటివి దొరికాయంటారా? సమాధానం ఎస్, దొరికాయి. సముద్ర మట్టానికి దాదాపు 30 మీటర్ల లోతులో ఏకంగా 1/2 కిలోమీటర్కు పైగా పొడవున్న ఒక రాతి గోడను కనుక్కున్నారు. మనుషులు కట్టిన గోడాది. ఇది పురాణాల్లో చెప్పిన దానికి ప్రత్యక్ష సాక్ష్యం కదా. ఇది యాదృచ్ఛికంగా ఏర్పడింది కాదు. ఇది ఒక పక్కా ప్లానింగ్తో కట్టిన బలమైన నగరానికి తిరుగులేని ఆధారం. ఇక పోర్టు విషయానికొస్తే అక్కడ కొన్ని చాలా స్పెషల్ వస్తువులు దొరికాయి. అవే ఈ త్రిభుజాకారపు 3 రంధ్రాలున్న రాతి లంగర్లు. వీటి డిజైన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎప్పుడూ చూడ్లేదట. దీని అర్థమేంటే, వాళ్ల నావిగేషన్ టెక్నాలజీ మనం అనుకున్నదానికంటే చాలా అడ్వాన్స్డ్. అంతేకాదు, వాళ్లు చాలా పెద్ద పెద్ద నౌకలను వాడేవారని కూడా ఇది సూచిస్తోంది. అంటే చూడండి, ఈ చిన్న లంగర్లు ఆనాటి వాళ్ల సముద్ర వాణిజ్యం గురించి ఎంత పెద్ద కథ చెప్తున్నాయో.